యాసిడ్ దాడులపై సుప్రీంకోర్టు తీర్పు, బాధితులకు 3 లక్షలు ఇవ్వాలని ఆదేశం. కాలేజీల లబ్ధి కోసమే విజయలక్ష్మి దీక్షలు, వైఎస్ఆర్సీపీ తీరుపై బొత్స విమర్శలు. సిబిఐకి జగన్ సహకరించడం లేదు, బెయిల్ రావటం కష్టమన్న ఉండవల్లి. రాజయ్య నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ, సిడబ్ల్యూసీ సభ్యులతో చర్చించే నిర్ణయం. విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేసి అక్రమాలకు పాల్పడే కాలేజీల కోసమే వైఎస్ విజయలక్ష్మి దీక్ష చేస్తున్నారని ఆరోపించారు పిసిసి అధ్యక్షుడు బొత్స. విద్యార్థులు వారి తల్లిదండ్రులు అడగకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫీజు దీక్షలు చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు బొత్స. ఏమీ లేకుండా ఒక దశ దిశ లేకుండా పాపం నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందితే ఆ సానుభూతితో ఇవాళ రాష్ట్రాన్నే మళ్ళీ అధికారం చేకించి వారి తాలూకా జైలు ఏదైతుందో దోచుకోవడం దాచుకోవడం దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే ఈ నిరాహార దీక్ష కూడా. ఏదైతే అక్రమార్జన సంపాదించాలని చెప్పని ప్రభుత్వం ఇస్తున్న రాయితీల్ని సక్రమ మార్గంలో విద్యార్థులు చేరాలని ప్రభుత్వం కోరిక ఏదైతే ఉందో, జైలు ఏదైతే ఉందో దానికి భిన్నంగా అక్రమార్జనకు ఆశపడుతున్న కొంతమంది యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ యాజమాన్యాలకి కొమ్ము కాయడానికే ఈ నిరాహార దీక్ష తప్ప పేద విద్యార్థుల తాలూకా ఉపయోగం కోసం కానీ వారికి మేలు జరగడానికి కూడా కోసం కానీ ఈ నిరాహార దీక్ష కాదు కాదు కాదని చెప్పి కాంగ్రెస్ పక్షాన నేను చెప్తున్నాను, కాంగ్రెస్ అధ్యక్షుడిగా. ఢిల్లీలో జరిగే పరిణామాలను బట్టే అనంతపురంలో నిర్వహించాలనుకున్న సీమాంధ్ర సదస్సు ముందుకు జరిపామని మంత్రి శైలజానాథ్ చెప్పారు. అవసరమైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కంటే ముందే జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడానికి ఏమి చేయాలో అదంతా చేస్తామని సీమాంధ్ర మంత్రి చెప్పారు. అనంతపురంలో అనుకున్న సదస్సు జరుగుతున్న ఢిల్లీ పరిణామాల్లో ఇంకా అవసరమైతే జరుపుకోవాలని ముందుకు జరుపుకోవడం జరిగింది. దానికోసం పెట్టుకోవడం జరిగింది ఒకటి. దాంతోపాటుగా పంచాయతీ ఎలక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యాం కాబట్టి మా జిల్లా కమిటీ పైగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఫలితాలు కూడా ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది నమ్మాం కాబట్టి దాన్ని కొద్దిగా ముందుకు జరపడం జరిగింది. అంతకంటే దాంట్లో మీరు అనుకున్న ఏవి కూడా కరెక్ట్ కాదని మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటాం. అవసరమైతే సిడబ్ల్యూసీ కంటే ముందే కూడా ఉండొచ్చు, దాని ఏముంది, డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. అంటే సభ విభజన జరుగుతుందంటేనే పెడతామా, మా సమైక్యవాదాన్ని వినిపించడానికి కూడా సభ పెడతాం. బహుశా దానికోసమే మా యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడానికే జిల్లాలో మా సదస్సుని మేము అనుకున్నాం. రకరకాల ఇవన్నీ కూడా ఈరోజు వచ్చిన ఏ ప్రతిపాదన అయినా సరే, ఈరోజు మాట్లాడుతున్న ఏ మాట అయినా సరే గత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వినిపించిన వాదనలు మాత్రమే. ఏ కొత్త వాదన కూడా ఈ రోజున ముందుకు రాలేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి బలంగా వినిపిస్తూ ఉంటుంది. బహుశా బాధ్యతగా అయిన వాళ్ళు ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు. చర్చలు సాగుతూ ఉన్నాయి, పార్టీలో చర్చలు సాగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన సమస్య కేంద్ర ప్రభుత్వానికి కనుక కృష్ణ కమిటీ రిపోర్ట్ను కూడా పరిగణలోకి తీసుకుంటామని మన దిగ్విజయ్ సింగ్ గారు మా ఇన్ఛార్జ్ నాయకులు ప్రకటించిన సంగతి గుర్తు చేసుకుంటారు. ఈరోజు ప్రచారంలో ఉన్న ఏది కూడా కొత్తగా వచ్చింది అయితే లేదు, అన్నీ పాత వాదనలే. వెయిట్ అండ్ సీ. తెలంగాణకు వ్యతిరేకంగా రోజుకో లీక్ బయటపడుతున్న తరుణంలో టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఎంపీ రాజయ్య నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణకు ప్యాకేజీతో సరిపెట్టాలని, రాష్ట్రం ఇస్తే నక్సలిజం పెరుగుతుందన్న ప్రచారంపై మండిపడ్డారు టీ కాంగ్రెస్ నేతలు. సీఎంతో పాటు సీమాంధ్ర నేతలపై ప్రచారంపై సిడబ్ల్యూసీ సభ్యులందరినీ కలిసి వివరణ ఇవ్వాలని నిర్ణయించారు. తొందరగా ప్రాసెస్ కంప్లీట్ కావాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు ఇంపాక్ట్ ఉండాలి. కొంతమంది అపోజిషన్ వాళ్ళు అనవసరంగా తెలంగాణ రాదు,
కాంగ్రెస్ మనల్ని బేకూఫ్ చేస్తున్నది అనేవైతే ఫూలిష్గా మాట్లాడుతున్నారో అది కొంచెం మానుకుంటే మంచిది అని నేను అంటున్నా. సీమాంధ్రంలో మేము కాంగ్రెస్కి గుర్తించాం. ఎందుకు గుర్తించామంటే కారణం చెప్తా. వాళ్ళంతా పోగొట్టుకున్నారు, ఫీల్డే లేదు వాళ్ళకు. కాబట్టి వాళ్ళు మమ్మల్నే అధికారం వాళ్ళకి లేదు. ఏదైతే మీరు అత్యున్నత పదవులు ఆశించినప్పుడు పొందినప్పుడు అధినాయకత్వానికి రుణపడి ఉండాలి. సోనియా గాంధీ గారికి రుణపడి ఉండాలా? మీరు నాయకత్వానికి మాట ఇచ్చినారు. తల్లి మేము ఏం చేసి మీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పి తెరచాటు వెనకాల భాగవతాలు చేయకండి, దొంగచాటు రాజకీయాలు చేయకండి, వెనకాల వచ్చి వెన్నుపోటు పొడవకండి. ఏ నాయకురాలు యొక్క ఆశీర్వాదంతో ఉన్నత పదవులు పొందినరో ఆ నాయకత్వం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అది అన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకుంటుంది. మీరు ఇచ్చే లీక్లతోటో ప్యాకేజీలతోటో మాటలతోటి నిర్ణయం మారుతుందంటే పొరపాటు, లేక రాజకీయ లబ్ధి కొరకే నిర్ణయం తీసుకుంటుందంటే అంతకన్నా ఇంకా పొరపాటు. ఇందిరాగాంధీ గారు వద్దన్నారు కదా అంటే నెహ్రూ గారు అంతకన్నా క్రితం కూడా చెప్పినటువంటి మాట కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతకాలం సాగుతుందో సాగనివ్వని పక్షంలో వెంటనే విడగొట్టాలని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఐక్యత సమతుల్యతను సాధించలేకపోయాం, ఏకాభిప్రాయం సాధించలేకపోయాం, ప్రాంతాల డిస్క్రిమినేషన్ పోగొట్టుకోలేకపోయాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోరుకుంటా ఉన్నారు. ఇందాక కూడా అనేక సందర్భాల్లో చెప్పుకుంటారు, ఒక థర్డ్ క్లాస్ ముచ్చట చెప్తుంటారు. చిన్న రాష్ట్రం అయితే నక్సలిజం వస్తుంది. నేనైతే ఎక్కడ చదవలే, దీనికి ఎవరు డెఫినేషన్ రాయాలి. యాసిడ్ దాడుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. బాధితులకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు 3 లక్షల ఎక్స్గ్రీషియా అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 15 రోజుల్లో ₹1,00,000 సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది. సరైన గుర్తింపు కార్డులు ఉన్న వ్యక్తులకే యాసిడ్ను అమ్మాలని, 18 లోపు ఏళ్లు ఉన్న వారికి అమ్మరాదని ఆదేశించింది.